బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్ కి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారట. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారట. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని జగన్ ని విజ్ఞప్తి చేశారు రాజ్నాథ్ సింగ్. జగన్ తీసుకునేటువంటి నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోక్సభలో వైసీపీకి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. రాజ్యసభలో వైసీపీకి 7 సభ్యులున్నారు. దీంట్లో వీరి ఓట్లు కూడా కీలకమే. కాబట్టి జగన్ సహకారం కోసమని రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారట. సో రాజ్నాథ్ సింగ్ ఫోన్కి మరి జగన్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. సో ఇప్పుడే నామినేషన్ వేశారు రాధాకృష్ణన్. సో తెలంగాణ గవర్నర్ కూడా రాధాకృష్ణన్ పనిచేశారు. సో ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి రాధాకృష్ణన్ నామినేషన్ వేయడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానివ్వండి, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కొంత భిన్నమైనటువంటి వాతావరణం నెలకొని భిన్నమైనటువంటి రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కూడా కనబడుతున్నాయి. సో రాజ్నాథ్ సింగ్ ఫోన్ పైన జగన్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో ఉంది, జగన్ ని ఎక్కువ పెడుతోంది, జగన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి మరి బీజేపీ పెట్టిన అభ్యర్థికి జగన్ సపోర్ట్ ఇస్తారా, లేదా అటు ఇండీ బ్లాక్ కొంత తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోంది. ఈ మధ్య కాలంలో రాహుల్తో కూడా జగన్ సంప్రదింపులు జరుపుతున్నారనేటువంటి ఒక చర్చ, ఒక ఆరోపణ కూడా తెరమీదకి వచ్చింది. కాబట్టి ఇండీ బ్లాక్ ఏమైనా సపోర్ట్ ఇస్తారా, ఎలా ఉంటుందో చూడాలి. ఏమైనా జగన్ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏకంగా రక్షణ శాఖ మంత్రి జగన్కి ఫోన్ చేయడం పైన కొంత పెద్ద ఎత్తున ఇప్పుడు రాజకీయ వర్గాలకు కూడా హాట్ టాపిక్గా మారింది. సో మరి జగన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో జగన్కి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు, ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నామినేషన్ వేశారు. సో మీరు డెఫినెట్గా మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. 4 లోక్సభ ఎంపీలు ఉన్నారు, 7 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. కాబట్టి మీ సపోర్ట్ మాకు ముఖ్యమని చెప్పి రాజ్నాథ్ సింగ్ అడిగారట. మా ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జగన్ ఫోన్ సంభాషణ ఏ రకంగా చూడాలి? ఇప్పుడు జగన్ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగన్ ఎన్డీఏ కూటమికి మళ్ళీ సపోర్ట్గా నిలబడతారా? అంటే బేసిక్ గా ఈ ఉపరాష్ట్రపతి పదవి ఏదైతే ఉందో వీళ్ళ తరఫున ఉన్న క్యాండిడేట్ తెలంగాణ గవర్నర్ గా కొన్నాళ్ళు అతను ఉపాధ్యక్షుడు కూడా చేసిన ఎవరైతే రాధాకృష్ణన్ ఉన్నాడో, ఎన్డీఏ తరఫున ఈ క్యాండిడేట్ కి విజయంలో కీలక భాగ్యం కావాలంటే 349 ఓట్లు, అంటే 789 ఓట్లు 2 రాజ్యసభ అంటే పార్లమెంట్ 2 ఎంపీలు ఉన్న స్థానంలో 349 పైగా ఓట్లు రావాల్సిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మీరు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే తెలుగుదేశం కంప్లీట్ గా పూర్తి మెజార్టీ, అంటే కుటుంబ ప్రభుత్వం పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ వైకాపాకి సంబంధించిన 3 ఎంపీలు, తర్వాత వాళ్ళకి రాజ్యసభలో కూడా 4 ఉన్నారు. కాబట్టి 7 సీట్లకు సంబంధించిన ఆహారంలో కొంత ఎంపీల సపోర్ట్ కూడా కావాలని రాజ్నాథ్ సింగ్ కోరినట్టుగా సమాచారం అందుతోంది. అంటే దీని మీద ఇంకా వైసీపీ ఎక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ మూమెంట్ ఎలా ఉంటుంది, మేము ఏం చేస్తున్నాం, ఎవరికి సపోర్ట్ చేస్తామనేది ఇంకా అఫీషియల్ గా వాళ్ళని మాట్లాడలేదు. కాకపోతే వస్తున్న ఈక్వేషన్స్ సంబంధించి లేకపోతే జరుగుతున్న వ్యవహారంలో దీనికి సంబంధించి కొంత చూడాలి. వైసీపీ ప్రస్తుతం అంటే నిన్నగాక మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో అయితే జగన్ క్లియర్ గా రాజీవ్ గాంధీ మీద క్లియర్ గా మాట్లాడారు. ఆయన ఒక లైన్ తీసుకున్నట్టుగానే కనబడుతుంది. వాళ్ళు కాంగ్రెస్ సంబంధించిన వ్యవహారాల జోలికి ఎక్కడ పోయేటట్టు కనపడలేదు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వ్యవహారం మీద ఆయన మాట్లాడకపోవడానికి కారణమే కొంత వీళ్ళు రెగ్యులర్ టచ్ లో ఉన్నారు అని మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, తర్వాత రాహుల్ గాంధీతో హాట్లైన్ తో టచ్ లో ఉన్నారని చెప్పి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం ఇక్కడ ఎట్లా పూర్తిగా కుటుంబ ప్రభుత్వం పూర్తిగా అవుట్ గా ఇండియాకే మద్దతు ఇస్తుంది. ఈ ఎన్నికల్లో వైకాపా కూడా పూర్తిగా వాళ్ళకే మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది. మరి అది ఎట్లా వెళ్తుంది అంటే వీళ్ళ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం కొంత చూడాలి. అటైతే ఇప్పుడు దాకా వైసీపీ దీని మీద ఇంకా ఏమీ పూర్తిగా స్పందించాల. బట్ ఇప్పుడు ఈ రోజు రాజ్నాథ్ సింగ్ జగన్ తో మాట్లాడారని వస్తున్న వార్తల్లో ఫర్దర్ గా ఇది ఎలా దాన్ని బట్టి వాళ్ళ యాక్షన్ ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో వాళ్ళ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది, రేపు ఈ ఎన్నికల్లో వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది అనేది చూడాలి.
రైట్, అంటే ఇప్పటికి దాదాపుగా ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ ఉంది, పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. జగన్కి ఫోన్ చేశాడు, జగన్ సపోర్ట్ అడుగుతూ ఉన్నాడు అని అంటే జగన్ నిర్ణయం ఏమై ఉండొచ్చు? అంటే గతంలో మాదిరిగా ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారా, బీజేపీకి సపోర్ట్గా నిలబడతారా? బికాజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అనేక రకాల కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న ఒక ఆలోచనలో జగన్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ 7+4 7 రాజ్యసభ సభ్యులు, 4 అటు లోక్సభ సభ్యులు ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ ఇవ్వమని చెప్పి జగన్ ఆదేశించే అవకాశం ఉందా? బీజేపీకి మళ్ళీ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇవ్వండి అని చెప్పే అవకాశం ఉందా? అంటే జగన్ అయితే క్లియర్ గా మనకి అందుతున్న సమాచారం అయితే కొంత బీజేపీ లైన్ లోనే ఉన్నారు. మనం అదే నేను కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన వ్యవహారంలో కూడా, ప్రెస్ మీట్ లో కూడా జగన్ మాట్లాడిన వ్యవహారంలో పూర్తిగా ఆయన ఎక్కడ రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఓట్ చోరీ ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఆయన మద్దతు కూడా పలకల. బట్ ఆయన ఏపీని ఎందుకు మాట్లాడలేదు అనే వ్యవహారం మీదనే ఆయన ఆ లైన్ లోనే వెళ్ళారు. అంటే ఆయన కొంత రాహుల్ కి దూరంగానే ఉన్నట్టుగానే కనపడుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యవహారంలో జగన్ తనకున్న బలాన్ని ఏ విధంగా మద్దతు ఇస్తారు అనే దాంట్లో కొంత బీజేపీకి వైపుకే వెళ్ళొచ్చా అనే ఒక ఆలోచన కూడా కనపడుతుంది. మరి అది ఎంతవరకు ఉండాలనేది చూడాలి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా చూడాలి. కానీ ఇప్పుడు దాకా వ్యవహారం మీద ఎక్కడ వైసీపీ పార్టీ కూడా ఎక్కడ ఇప్పుడు దాకా స్టాండ్ కానీ వాళ్ళ వ్యవహారంలో ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూడలేదు. బట్ అంటే అంత అవసరం కూడా ఉందా లేదా అనేది కూడా చూడాలి. బట్ వాళ్ళకు బీజేపీ కానీ కోరిక మాత్రం ఖచ్చితంగా బీజేపీ వైపుకే జగన్ మద్దతు ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కి ఫోన్ చేసి మేము ఉపరాష్ట్రపతి రేసులో సిపి రాధాకృష్ణన్ నిలబడుతున్నాము. సో ఎన్డీఏ కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్కి మీ ఓటు సహకారం కావాలి. వైసీపీకి లోక్సభలో 4 స్థానాలు ఉన్నాయి, రాజ్యసభలో 7 స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 11 మంది సభ్యుల యొక్క సహకారం మాకు కావాలని చెప్పి ఫోన్లో సంభాషిస్తూ మాట్లాడుకొచ్చారట. మరి జగన్ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగన్ ఏం చేస్తారనేది మాత్రం చాలా తీవ్ర ఉత్కంఠ, ఆందోళన వ్యక్తమవుతోంది. మరి జగన్తో ఇటు రాజ్నాథ్ సింగ్ ఫోన్ అనేది రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఆయన నిర్ణయం పైన కూడా కొంత ఉత్కంఠ ఉంది. కాబట్టి ఏమైనా డిసిషన్ జరుగుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ బీజేపీకి ఎన్డీఏ కూటమికి జగన్ సపోర్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారా? జగన్ మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళాలి, మోడీతో పాటే కలిసి ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్ కి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారట. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారట. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు రాజ్నాథ్ సింగ్. జగన్ తీసుకునేటువంటి నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోక్సభలో వైసీపీకి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి, రాజ్యసభలో వైసీపీకి 7 సభ్యులు ఉన్నారు. దీంట్లో వీరి ఓట్లు కూడా కీలకమే. కాబట్టి జగన్ సహకారం కోసమని రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారట. సో రాజ్నాథ్ సింగ్ ఫోన్ కి మరి జగన్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. సో ఇప్పుడే నామినేషన్ వేశారు రాధాకృష్ణన్. సో తెలంగాణ గవర్నర్ కూడా రాధాకృష్ణన్ పనిచేశారు.